బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మగవారు సిగ్గుపడుతూ ఉంటారు, కానీ ఈ సబ్జెక్ట్ గురించి అస్సలు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మన హెల్త్ గురించి మనమే మాట్లాడుకోవాలి కాబట్టి మెన్స్ హెల్త్ కేర్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. నాతో పాటు స్పిరిచువల్ హోమియోపతి నుండి డాక్టర్ ప్రశాంత్ వైద్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? ఫైన్ సార్. సార్, ప్రిమాచ్యూర్ ఎజక్యులేషన్, శీఘ్రస్ఖలనం అంటూ ఉంటారు కదా, దాని మీద చాలా జోక్స్ ఉన్నాయి. అంటే బయట ఈవెన్ ఒక హీరోయిన్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2 minutes మ్యాగీ అబ్బాయిలు మ్యాగీ రెండు 2 minutes లో అయిపోతారు అన్నారు. అంటే చాలా మంది ఇలాంటి జోక్స్ కి భయపడుతూ ఉన్నారు. అసలు ప్రిమాచ్యూర్ ఎజక్యులేషన్ అని ఎప్పుడు అంటాం సార్? అంటే టైమింగ్ ఇష్యూ కాబట్టి ఇది ప్రాపర్ టైమింగ్ ఏమైనా చెప్పగలరా? ఎప్పుడు కన్సిడర్ చేయాలి? జనరల్గా ఈ శీఘ్రస్ఖలనం అంటే మనం ఇంటర్ కోర్స్ టైంలో జస్ట్ ఇలా ఎంటర్ అయ్యే లోపలనే విత్ ఇన్ 30 seconds 60 seconds మ్యాక్సిమం 1.5 minutes అవుట్ అయిపోయింది అనుకోండి, అంటే వీర్యస్ఖలనం అయిపోయింది అనుకోండి, దాన్ని మనం శీఘ్రస్ఖలనం అంటాం. సో మీరు 1 minute ఆర్ 1.5 minutes అంటే 19 minutes మీరు అవుట్ అవుతున్నారు, మీ అంగం మెత్తపడుతుంది లేదా వీర్యం అవుట్ అవుతుందంటే దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. సో అందుకే నేను కూడా ఒక మీమ్లో చూసిన, అంటే నువ్వు ఒక ఫ్రెండ్ జోక్ చెప్తున్నాడు, అరే నువ్వు మ్యాగీకినా ఫాస్ట్ అయిపోతున్నావేంద్రా అని. అంటే మ్యాగీ మన యాడ్ చూసామేంది 2 నిమిషాల్లో మ్యాగీ రెడీ అయిపోతుందంటే, అంటే దాని అర్థం ఏంది, నువ్వు 2 నిమిషాలు కూడా ఉండట్లేదు. సో అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే. అంటే అర్లీగా ఎజాక్యులేషన్ అనేది జనరల్గా ఇండియన్ మేల్లో 3 to 5 minutes అనేది నార్మల్ అండి. సో మనం జనరల్గా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఫోన్ చూసి అన్నీ చూసి 15 నిమిషాలు ఉండాలి, అరగంట ఉండాలి అనుకుంటారు, కానీ ఆన్ ఎన్ ఎవరేజ్ 3 minutes to 5 minutes ఉంటే అది నార్మల్ అన్నట్టు. ఎందుకంటే నా దగ్గర చాలా పేషెంట్ వచ్చి అడుగుతుంటారు, వాళ్ళు ఒక పేషెంట్ వచ్చి బాధపడుతున్నాడు, సార్ నాకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, నీకెట్లా తెలుసు అంటే నేను రీల్ చూసినా సార్ అంటే, నీ ఎంతసేపు చేయగలుగుతున్నావు అంటే నేను 5 నిమిషాలు చేయగలుగుతున్నానంటే, అంటే 5 నిమిషాలు చేస్తున్నా మళ్ళీ నీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని ఎవరు చెప్పారంటే, లేదు సార్ నాకు ఉంది అని ఆయన ఒప్పుకుంటలేడు. కానీ అకార్డింగ్ టు సర్వే ఏంటంటే 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు మీరు చేస్తేనే అది పర్ఫెక్ట్ ఉన్నట్టు. దానికైనా తక్కువ అంటే 1.5 minutes లోపల ఉంటే శీఘ్రస్ఖలనం అన్నట్టు. సో ఆయనకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మన అబ్బాయిలందరూ ఏం చేస్తున్నారు, హాలీవుడ్ మూవీస్ లాగా పార్ట్నర్ వచ్చింది అనుకోండి, బట్టలని ఇప్పైతే డైరెక్ట్ ఇంకా అటాక్ చేయడమే. అంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈయన 3 నిమిషాలు 5 నిమిషాల్లో అవుట్ అయిపోతాడు, సాటిస్ఫై అయిపోతాడు. కానీ అమ్మాయిలు అలా కాదు. ఫీమేల్స్లో ఏముంటుందంటే అరౌజల్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆర్గజం కానీ సాటిస్ఫాక్షన్ అనేది స్లోగా వస్తుంది. సో అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మంచి ఫోర్ ప్లే చేయాలి, మంచి రొమాన్స్ చేయాలి, మంచి కిస్ చేయాలి. సో ఒక ఫస్ట్ 10-15 నిమిషాలు మనం ఫోర్ ప్లే రొమాన్స్ అన్నీ చేసినాక అప్పుడు ఆ అమ్మాయికి అరౌజల్ అనేది వస్తుంది. ఆ అరౌజల్ వచ్చినాక ఆయన 3 నిమిషాలు చేసినా కూడా షీల్ గెట్ ద సాటిస్ఫాక్షన్, ఆర్గజం అనేది అయిపోతుంది. కానీ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ మనం ఎంటర్ చేసేసి ఆ 3 నిమిషాలు చేసినా కూడా అమ్మాయికి సాటిస్ఫాక్షన్ దొరకదు, కాబట్టి ఆయనకు ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని. అంటే ఇప్పుడు ఒకప్పుడు 4 years డిగ్రీ ఉండేది, తర్వాత అమీర్పేటలో 3 months షార్ట్ టర్మ్ కోర్స్ వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టెంట్ కోర్సులు వచ్చినాయి, 1 minute అన్నీ చెప్పేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 45 minutes మినిమం ఉండాలి, వాడే అసలైన మగాడు, ఇలాంటివి కైండ్ ఆఫ్ రీల్స్ చూసి చాలా మంది భయపడుతున్నారు సార్. నిజంగా మీరు అన్నట్లు వాడు 3 to 5 minutes చేసినోడు కూడా అరే 45 minutes చేయాలి కదా, నేను 5 minutesకి అవుట్ అయిపోతున్నాను, నాకు ప్రిమాచ్యూర్ ఎజక్యులేషన్ అని భయపడుతూ ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే దీనికి ఈ పార్న్ వల్ల కొంచెం భయపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏంటంటే మందు తాగి వెళ్తే ఎక్కువసేపు పర్ఫామ్ చేస్తామని ఈ మిస్ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళాలి, ఒకవేళ 5 minutes లోపు అయిపోతాయి, ఇలాంటివన్నీ బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు స్ట్రాంగ్గా? సార్ ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు, ఏ సెక్షువల్ మందు మీద గుర్ర బొమ్మ ఉంటుంది చూడండి. ఎందుకంటే ఒక గుర్రాల్లో ఆ స్టామినా ఉంటుంది. గుర్రాన్ని 30 నిమిషాలకైనా ఎక్కువ చేయలేదు. ఓకే. సో మనిషి ఎలా 45 నిమిషాలు చేస్తాడు? అంటే మీకు ఏముంటాయి, మందులు ఉంటాయి, దాంట్లో గుర్రాలు ఉండే బొమ్మలు ఉంటాయి. సో దాని అర్థం ఏంటంటే ఒక గుర్రం 30 నిమిషాలకైనా ఎక్కువ చేయలేదు. ఎందుకంటే హార్స్లో అంత స్టామినా ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది, హార్స్ పవర్ అంటాం. ఇప్పుడు మన కార్ కూడా హార్స్ పవర్ అంటాం, ఎందుకంటే అంత స్టామినా ఉంటుంది. అంత స్టామినా మనలో లేదు. 40 నిమిషాలు ఎవరు చేయలేరు. 40 నిమిషాలు చేస్తే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు.
ఎందుకంటే మీకు పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ రావాలంటే మీ హార్టే పంప్ చేయాలి. హార్ట్ కంటిన్యూస్గా ఒక 30 నిమిషాలు పంప్ చేసింది అనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్ వెళ్ళిపోయి ఆయన చచ్చిపోతాడు. సో ఎవ్వరు 45 నిమిషాలు చేయరు. ఆ ఫోన్ వీడియోలో చేస్తారు, చూస్తారు. ఇప్పుడు ఆ ఫోన్ వీడియోలో అరగంట చేసిందంటే ఆయన పొద్దునుంచి రాత్రి వరకు వాళ్ళు షూట్ చేసి ఉంటారు. ఆ షూట్ చేసి దాంట్లో వాళ్ళు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. అక్కడ నంబునెస్ అవ్వడానికి కొన్ని క్రీమ్స్ వాడతారు, జెల్స్ వాడతారు. ఇవన్నీ వాడి దాని తర్వాత వాళ్ళు రీషూటింగ్ అన్నీ చేసుకుంటూ పొద్దునుంచి రాత్రి వరకు మనకు ఒక కంటిన్యూటీ లాగా ఉంటుంది. కానీ ఎవ్వరు 30 నిమిషాలు కానీ 40 నిమిషాలు 15 నిమిషాలు చేసుడు కూడా కష్టం సార్. 15 నిమిషాలు చేస్తే ఆయన గ్రేట్ అన్నట్టు. కానీ ఆ 15 నిమిషాలు రోజు చేస్తున్నాడు అనుకోండి, 6 నెలల్లో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అంతే. ఎవ్వడు మీరు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు చేస్తున్నారనుకోండి, మీ సెక్షువల్ లైఫ్ మంచిగా ఉన్నట్టు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ వైఫ్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీరు 3 నిమిషాలు 5 నిమిషాలు చేసినా మీరు సాటిస్ఫై అవుతలేరు, మీ వైఫ్ కూడా సాటిస్ఫై అవుతలేరు అంటే మీరు ఫోర్ ప్లే చేస్తలేరు, రొమాన్స్ చేస్తలేరు. అక్కడ మార్పు తీసుకొని రండి. అక్కడ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా మీ సెక్షువల్ లైఫ్ అనేది బాగుంటుంది. నిజాలు ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, లేదంటే హోమియోపతి ద్వారా ఎలాంటి సొల్యూషన్స్ మీరు చెప్తారు? దీనికి మంచి టెక్నిక్స్ ఉంటాయి సార్. ఒకటి మంచి పవర్ఫుల్ అండ్ పాపులర్ టెక్నిక్ ఉంటుంది, Pause and play, స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్ ఉంటుంది. సో అది మీరు ట్రై చేయొచ్చు. మీరు 1.5 మినిట్ టైంలో అవుట్ అవుతున్నారు అనిపిస్తుంది అనుకోండి, స్టాప్ చేయండి. స్టాప్ చేసి స్క్వీజ్ చేసేసి ఒక 10 సెకండ్ ఆపండి. అప్పుడు ఏమవుతుందంటే నర్వ్ స్టిమ్యులేషన్ కొంచెం మంచిగా అవుతుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ 1.5-2 మినిట్స్ అలా చేయొచ్చు. అదొక టెక్నిక్ ఉంటుంది. లేదంటే చేంజ్ ద పొజిషన్. మీకు కరెక్ట్ అవుట్ అయ్యే టైంలో ఉన్నారనుకోండి, పొజిషన్ చేంజ్ చేయండి. అంటే పిల్లో కింద పెట్టుకోండి, లేదా కొంచెం పొజిషన్ చేంజ్ చేయడం వల్ల కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదొక టెక్నిక్ ఫాలో చేయొచ్చు. లేదంటే న్యాచురల్గా నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. ఏంటంటే కీగల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో కీగల్ ఎక్సర్సైజ్ అనేది మన పెల్విక్ మజిల్ స్ట్రెంత్ చేయడానికి. సో జనరల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎందుకు అవుతుందంటే, ఒకటి అక్కడ నరాలు వీక్ అవ్వడము, అక్కడ మజిల్స్ వీక్ అవ్వడము. ఆ నరాలు మజిల్స్ ఎందుకు వీక్ అయితే, ఒబేసిటీ వల్ల, లేదంటే షుగర్ వల్ల, బీపీ వల్ల. సో మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఆ పెల్విక్ స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. పెల్విక్ మజిల్ స్ట్రాంగ్ అయినప్పుడు అక్కడ నరాలు మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కీగల్ ఎక్సర్సైజ్ చేయండి. యోగాసనాలు కొన్ని ఆసనాలు ఉంటాయి, వజ్రాసనాల్లో చేయండి, దానివల్ల కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కొన్ని స్టడీస్లో ఏంటంటే మనం బ్రీతింగ్ టెక్నిక్ యూస్ చేసామనుకోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో ఈ టెక్నిక్ వల్ల కూడా మీ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకా న్యాచురల్గా చెప్పాలంటే జనరల్గా జింక్ రిచ్ ఫుడ్, పంకిన్ సీడ్స్, డైలీ ఇంత పంకిన్ సీడ్స్ తీసుకోండి. న్యాచురల్గా డైలీ మార్నింగ్ ఇంత పంకిన్స్కి న్యాచురల్గా తినండి. దాంతోపాటు ఆల్మండ్స్, వాల్నట్ తీసుకోండి. ఇలా న్యాచురల్గా ఒక 90 డేస్ తీసుకున్నారనుకోండి, మీ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అనేది సాల్వ్ అవుతుంది. సో లాస్ట్లీ చెప్పాలంటే ఇవన్నీ చేసినా కూడా మీకు సొల్యూషన్ దొరకట్లేదంటే మన దగ్గర రండి. మన హోమియోపతిలో ప్రీమేచర్ ఎజాక్యులేషన్ చాలా మంచి మెడిసిన్ ఉంటాయి. మీకు పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. ప్లస్ మీరు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు సాల్వ్ అవుతున్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా దాన్ని పర్మనెంట్గా సాల్వ్ చేయొచ్చు. కానీ మన ఇచ్చే మందుల వల్ల మీరు అరగంట 45 నిమిషాలు అలా ఏం కాదు. కానీ న్యాచురల్గా 5 నిమిషాలు మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసేలాగా అయితే మనం చేయవచ్చు. సూపర్. సో సోషల్ మీడియాలో వచ్చే సోదిని నమ్మకుండా ఇలా స్పిరిచువల్ హోమియోపతికి రండి, సరైన సొల్యూషన్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.